ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవుని మందిరాన్ని ప్రభువైన యేసుక్రీస్తు నామములో దైవజనులు అభిషేకులు పరిశుద్ధ రాజు గారు ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేయబోతుండగా మన మధ్యలో ఉన్న దైవజనులు ప్రసంగి గారు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా పరమతండ్రి, నీ పరిశుద్ధ పాదాలకే నీ స్తుతులు స్తోత్రాలు. ఈ ప్రాంతాన్ని నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని నీ ఘనమైన సత్య స్వాగతం ప్రకటించడానికి ఈ రోజు నా యొక్క మందిరాన్ని ప్రతిష్ఠిస్తుండగా అభిషక్తులు సమానం దైవశక్తి పరిశుద్ధ రాజు గారి ద్వారా వాల్కనైజ్ గారి ద్వారా కార్యక్రమం అంతా కూడా ఘనంగా జరిపించమని ఈ మందిరంలో పోచున్న ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నామని దీవించబడుతుంది కాక క్షేమ కలిగినట్టు మందిరాన్ని ప్రతిష్ఠించండి. మహిమానంద ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయం. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను ధరించాను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయారు. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకు దిగగా చూసి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుండగను. లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములు పాడుచు వాయిద్యములను వాయించుచు నిలుచుచుండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదుచుండగను. ఇశ్రాయేలీయులందరూ నిలిచి ఉండగను. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరమును ప్రభువుకు ప్రతిష్ఠ చేయించు. యెహోవా సీయోను నుండి మనల్ని ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ఆమేన్. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాకు కూడా ఉండి నేడు మాకు కూడా ఉండి మమ్మునాడి సొలొమోను దేవాలయములో
పరిశుద్ధ మందిరమును ప్రభు కొరకై ప్రతిష్ట చేయొచ్చు ఉన్నాము. సొలొమోను దేవాలయములో మేఘం కాగానే యాజకులు అన్న సమూయేలును దేవుని మందిరమునకు తెచ్చి ప్రతిష్ఠించినట్లుగా రాయబడి దేవుని నామ మహిమార్థమై అనేక దైవజనులందరూ కూడా కొంచెం ముందుకు రండి, బాబుకి ముందుగా రండి. అనేక ఆత్మలను ప్రభువు రక్షించినట్లుగా ఈ బిడ్డను ఒక బలమైన సాధనముగా ప్రభువు చేయనట్లుగా నూనె పోసి ప్రభువుకు ప్రతిష్ఠించుతున్నాం. పాస్టర్ గారు ముందు వస్తారు. దైవజనులందరూ చేతులు చాపండి. తండ్రి పరిశుద్ధాత్మనామములో ప్రభువా నీవు ఇచ్చిన అధికారం బట్టి నాయన ఇక్కడ వచ్చిన అవకాశమును బట్టి ఈ బిడ్డను నీకు ప్రత్యేకమైన రీతిలో మరొకసారి ప్రతిష్ఠిస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నేటి నుండి ఈ బిడ్డ బలముగా ప్రభు కొరకు వాడబడుతున్నారు. సర్వాధికారి సకల ఆశీర్వచనలకు కారణభూతులైన దేవా, మీ ఘనమైన స్థిరమైన బలమైన కృతజ్ఞత నామానికి స్తోత్రాలు. ఈ బిడ్డను ప్రత్యేకమైన రీతిలో జనములకు దీవెనకరముగా, కర్మలకు దీవెనకరముగా, అంధకార శక్తుల మీద అధికారం దయచేసి నీ పరిచర్యను కట్టడానికి, అపవాది కోటలు కోల్చడానికి, నీ రాజ్యమును కట్టడానికి నూతనమైన కృపను అనుగ్రహించు. ప్రతి నిందను ఆశీర్వాదకరముగా మార్చు. అంతా మీకు ఆపాది యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. దైవజనులందరూ కూడా బాల్లో నూనె తీసి బాబు శిరస్సు మీద ఉంచి ప్రార్థన చేయండి. దైవజనులందరూ కూడా సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయని బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయని బ్రతుకు ధన్యమైనది. బలవంతునిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతునిగా ఉండుమా, సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. అందరూ దయచేసి సేవకులందరూ కూడా విషయించాలి. కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. చావులు కుర్చీలు బయటకి చావులు కూడా కూర్చోవలసిందిగా మరి జమైన వాటి కొరకు బరువులెరుదువా, ప్రార్థన చేసుకుందాం. సమయంలో దైవజనులు ప్రతిష్ఠించబడిన బిడ్డ వరకు ప్రార్థన చేసుకుంటే అందరు కళ్ళు మూసుకుని ఎక్కిపోవచ్చు.
మా పాస్టర్ గారికి కొంచెం సేపు మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, అందరు కళ్ళు మూసుకుని మహిమోన్నతుడైన దేవుడా, నీ వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరికి కూడా అపారమైన ప్రేమ చేత, నీ కృప చేత అద్భుతరావు గారిని తన ప్రేమించిన దాసురాలను నాయన ఏర్పాటు చేసుకుని ఆయన ప్రతిష్టపరిచి వారి గర్భఫలమందు నాయన కుమారుని మీరు ఏర్పాటు చేసుకొని నాయన నీ యొక్క పరిపరిగా ఈ దినం నీ దాసులు అభిషేక్తులు దేవాలయ తండ్రి పరిశుద్ధ రాజయ్య గారు, రాజయ్య గారు, దేవాలు కూడా చూడొచ్చిన సేవకులందరూ కూడా నీ నామమున ప్రతిష్ఠిత చేయబడి ఉండగా రాబోయే దినాల గొప్ప ప్రవక్తగా మీరు నిలబెట్టండి. అనేక కార్యములు దాసు ద్వారా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నారు. దయ్యం మీద అధికారము దయచేయండి ఆయన, రోగుల మీద అధికారము దయచేయండి ఆయన, సాధారణ శక్తి మీద అధికారము దయచేయి, అభిప్రాయ శక్తి మీద అధికారము దయచేయి. ఇది ఆత్మతో నింపి నడిపించి అభిషేకములంగా నానాటికి బలాభివృద్ధి పొందినట్లుగా సహాయం దయచేయండి. మిగిలిన కార్యక్రమం నామై మాత్రమే జరిగించమని యేసు దివ్య నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన దైవజనులు దైవజనులందరూ కూర్చుందాం. అమ్మా చైర్స్ కొంచెం పాస్టర్ గారికి ఇక్కడ కొన్ని చైర్స్ ఇక్కడ ఉన్నాయి, పాస్టర్ గారికి ఒక సైడ్కి పాస్టర్ గారికి ఒకసారి ప్రభుని స్తుతించిన అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా చేతులెత్తి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా. చక్కని దేవుని సన్నిధి మనం అనుభవిస్తూ ఉండగా, దేవుని పరలోక సన్నిధి మన మధ్యలో ఉండగా, ఎంతమంది సేవకులు అభిషిక్తులు మన గ్రామానికి అంత మాత్రమే కాకుండా మన మందిరంలోకి వచ్చి వారి పాదములను మోపుట ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో సంతోషం. కాబట్టి ఇందులో బట్టి మరొకసారి చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు బట్టి ప్లేస్ సరిపోవట్లేదు కనుక నిలబడుతున్నారు, కొంచెం ముందుకు జరిగించండి. ఒకవేళ ప్లేస్ సరిపోకపోతే బయట ప్లేస్ ఉంది, మిగిలిన మరి బయట కూర్చోవచ్చు. ఇదో కూర్చోండి, తిరుగుతా కూర్చోండి. కొంచెం పక్కన జరిగింది పాస్టర్ అందరూ సెటిల్ అయిపోండి, మాట్లాడుకోండి. వాకింగ్ బాగున్నారు, త్వరగా సెట్ అయిపోయింది. మిగిలిన వారు ఎవరైనా ఖాళీ సరిపోతే బయట కూర్చోండి. అలాగే బయట చైర్స్ ఉన్నాయి, పట్టాలు కూడా ఉన్నాయి కాబట్టి బయట కూర్చోండి. అందరూ కూడా ప్రార్థన ఆత్మ చేత నింపబడి ఉండాలి, దేవుని ఆత్మ చేత నడిపించబడదాం. ఈ సమయంలో బాబుజీ గారు మాటలు చెప్పి అందరికి వందనాలు. ఏబై గారు వ్యాపారాన్ని విడిచిపెట్టుకుని ఎన్నాళ్ళు వెనక్కి లాగి పెట్టారు. ఆ అక్క గారు ఆనందమయం గారు వెళ్తే నేనెక్కడానమ్మా, అయినా పోరాడి తీసుకొచ్చి దేవునికి అప్పగించింది. ఆయన పరిచయం చేశారు, చాలా ప్రేమతో ఉంటుంది, బండి మీద ప్రయాసపడుతూ దేవుని సేవ అంటే రాత్రి పగలు కూడా నిద్ర లేకుండా చేసేవాడు. మరి అలాగే ఆయన కుమారుని కూడా సేవకు పంపించి ట్రైనింగ్ పొందించి గ్రామానికి తీసుకొస్తారని తెలియదు. కానీ వచ్చినంత మొదటి వరకంటే కంటపాటు ఎక్కువగా పరిచయంగా దేవుని మందిని కట్టకి దేవుని పంపించాడు. ఆనందంగా అయితే ఉద్యోగరీతిగా వచ్చింది. ఏమైతే వ్యాపారం చేస్తూ ధ్యానాలకు వచ్చిన అనుకుండా మొట్టమొదటి మేటకి వచ్చి అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ బోధిస్తూ శివరాత్రంగా ఆయన పరిచయం చేసి ఆయన మరి ఇంకా కొనసాగించడానికి అద్భుతరాలు కానీ అమ్మగారిని ఏర్పాటు చేసుకున్నారు.